ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, నేరగాళ్లను వాళ్ల దారిలోనే వెళ్లి పట్టుకోవాలని ఓ గుజరాత్ ఖతర్నాక్ లేడీ ఎస్ఐ శీతల్ చౌదరి చేతల్లో నిరూపించారు. చిక్కడు దొరకడుగా పేరున్న ఘరానా మోసగాడు గిరీష్ తనే నడుచుకుంటూ పోలీసుల దగ్గరకు వచ్చేలా చేశారామె. గుజరాత్ లో పోలీసులు ప్రజల నుంచి శబాష్ అనిపించుకున్న శీతల్ కథను మీరు చూడండి. సూరత్ లో ఘరానా నేరస్తుడు గిరీష్ ఆర్థిక మోసాలు చేయడంలో దిట్ట. జ్యువెలరీ షాపుల నుంచి అప్పులిచ్చిన వారి వరకు ఎంతో మందిని మోసం చేశాడు. అడిగితే బెదిరించేవాడు. అమాయకుల నుంచి అధిక వడ్డీలిస్తానని కూడా భారీగా వసూలు చేసి ఎన్నో కుటుంబాలను నడి రోడ్డు మీద పడేలా చేశాడు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. కానీ ఈసారి మోసం సూరత్ సిటీలో చేశాడు. ఏకంగా బ్యాంకును బురిడి కొట్టించి 30 లక్షల రూపాయలతో లోన్ తీసుకుని ఫార్చునర్ కొన్నాడు. దాని మీద మోజు తీరే వరకు తిరిగాడు. ఆ తర్వాత ఎంచక్క ఎక్కువ ధరకు కారు నమ్మేశాడు. అయితే తీసుకున్న లోన్ మాత్రం చెల్లించలేదు. లోన్లు కట్టకపోవడంతో సదరు బ్యాంకు ఆ వాహనాన్ని వెతుక్కుంటూ వెళ్లి జప్తు చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి. ఇటు బ్యాంకులు కూడా ఫిర్యాదు చేశాయి. అప్పుడు తెలిసింది ఏంటంటే నకిలీ ధ్రువపత్రాలతో లోన్ తీసుకున్నాడని కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన బ్యాంక్ అధికారులకు తలంటారు పోలీసులు. సామాన్యులకు లోన్ ఇవ్వడానికి నానా కురీలు పెడతారు. లంచాలు తీసుకుని ఒక ఆర్థిక నేరగాడికి మీరే ఎలా లోన్ ఇచ్చారని సీరియస్ అయ్యారు పోలీసులు. వారి మాటలు విని సదరు బ్యాంక్ అధికారులకు దెమ్మ తిరిగిపోయింది. అయినా సరే పోలీస్ డ్యూటీ చేయాల్సిందే కదా, వేట మొదలు పెట్టారు. ఈ గిరీష్ ఫోన్ వాడడం లేదు, ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అప్పుడే మహిళా పోలీస్ అధికారి శీతల్ చౌదరి రంగంలోకి దిగారు. ఈమె ఇలాంటి కేటుగాళ్లను ఎంతో మందిని పట్టుకొని లోపలేశారు. డబ్బుంది, ఒంటరిగా ఉన్నాడంటే ఖచ్చితంగా గిరీష్ అమ్మాయిలకు పడతారనుకున్నారు ఆమె. వెంటనే వాట్సాప్ లో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. కత్తి లాంటి ఫోటో డీపీగా పెట్టేసుకున్నారు. ఏమీ తెలియనట్లుగా హాయ్ అని మెసేజ్ పెట్టారు. మొదట అది సెండ్ కాలేదు. 2 రోజుల తర్వాత బ్లూటిక్ కనిపించింది. దీంతో వాట్సాప్ లో గిరీష్ యాక్టివ్ గా ఉన్నాడని ఆమెకు అర్థమైంది. ఇక గిరీష్ వైపు నుంచి రిప్లై వచ్చింది. ఎవరు మీరు అని అడిగారు. శీతల్ ఏమాత్రం అనుమానం రాకుండా రామ్జీ గారు ఎలా ఉన్నారని అడుగుతూ మెసేజ్ పెట్టారు. ఆ వెంటనే నేను రామ్జీని కాదు అన్నాడు గిరీష్. కానీ శీతల్ మాత్రం మీరు రామ్జీ కాకపోవడం ఏంటి, నాకు తెలుసు, మీరు నన్ను బొత్తిగా మరిచిపోయారు సార్ అంటూ మెసేజ్ పెట్టింది. అవతలి వైపు నుంచి గిరీష్ రాంగ్ నంబర్ అన్నాడు. దీంతో సారీ సార్, మీరు రామ్జీ గారు అనుకున్నానంటూ మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఓకే అంటూ గిరీష్ చాటింగ్ స్టార్ట్ చేశాడు. సారీ చెప్పడంతో ఎవరో అమ్మాయిలే అనుకున్నాడు. పైగా ప్రొఫైల్ పిక్ లో చాలా అందంగా ఉంది. అలా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లతో చాటింగ్ మొదలైంది. అవతల వైపు నుంచి మీరేం చేస్తారంటే నేను చదువుకుంటున్నానని చెప్పింది. నేను చదువు పూర్తి చేశానన్నాడు గిరీష్. మీరు నాకు నచ్చారని గిరీష్ నుంచి మెసేజ్ రాగానే శీతల్ ఆలస్యం చేయలేదు. మీరు కూడా నాకు నచ్చారు, ఐ లవ్ యూ. కానీ ఈ మాట చెప్పాలంటే భయం వేసింది. మీరు చెబితే చెప్పాలనుకున్నానని చెప్పాడు. ఇలా 25 రోజుల పాటు చాటింగ్ జరిగింది. బంగారం చిట్టి కన్నా బేబీ అంటూ మాటలు మాట్లాడుతూ బోల్తా కొట్టించింది. అయినా శీతల్ ఎక్కడా తొందరపడలేదు. అయితే ఇక్కడే మెసేజ్ పెట్టాడు గిరీష్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అన్నాడు. ఇదే కదా ఆమె కూడా కావాల్సింది. ఆ వెంటనే శీతల్ సరేనంది. ఎక్కడికి రమ్మంటావంటే సూరత్ అవుట్స్కట్స్ కి రమ్మని చెప్పాడు గిరీష్. కానీ నేను అంత దూరం రాలేనని చెప్పింది. చివరకు పర్వత్ పాటియా వస్తానని చెప్పాడు. అయితే గది బుక్ చేయమంటావా అన్నాడు గిరీష్. వద్దు, నాకు భయం. అప్పుడైనా మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకుందాం, డేటింగ్ తర్వాత ఏదైనా అని చెప్పింది. దీంతో గిరీష్ కు ఇంకా నమ్మకం కలిగింది. పర్వత్ పాటియాలోని కాఫీ షాప్ కు రమ్మని చెప్పింది పోలీస్ అధికారిని శీతల్. అతను సరేనన్నాడు. ఉదయం 11 గంటలకు ఆపరేషన్ కాఫీ షాప్. వెంటనే తన టీం ని అలర్ట్ చేసింది. రామ్ గోపాల్ వర్మ రేంజ్ లో కాఫీ షాప్ లో సెటప్ చేశారు. మొత్తానికి అందరూ మఫ్టీలోనే ఉన్నారు, ఒక్క శీతల్ తప్ప. మోసగాడికి దెమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకే ఆ డ్రెస్ లో ఉన్నారు. మహిళా పురుష కానిస్టేబుల్ కూర్చొని హాయిగా కాఫీ తాగుతున్నారు. గిరీష్ తన అనుచరుడు కుల్దీప్ సోలంకితో కలిసి అక్కడికి వచ్చాడు. తాను పోలీస్ స్టాప్ లో ఉన్నానని అస్సలు గుర్తించలేదు. సెంటు కొట్టుకుని టీ షర్ట్ వేసుకుని కింగ్ లా వచ్చేశాడు. బ్యూటీ నా కోసం ఎదురు చూస్తుంది అనుకున్నాడు. కానీ వాళ్ళు లాఠీ పెట్టి కొట్టే వాళ్ళని తెలియదు పాపం. అయినా దొంగ బుద్ధి కదా, కాస్త జాగ్రత్త పడ్డాడు. ఏదైనా జరగరానిది జరిగితే తప్పించుకోవాలనేది ప్లాన్. అందుకే తన అనుచరుడిని తెచ్చుకున్నాడు. కానీ పక్కా ట్రాప్ లో తెలివిగా ఎరిగించారు ఎస్ఐ. తాను కాఫీ షాప్ లోపల మేనేజర్ గదిలో కూర్చున్నారు. ఆమె తన ఫోన్ నుంచి మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు, నేను వెళ్ళిపోవాలని చెప్పారు. ఆ వెంటనే వాట్సాప్ కాల్ చేశాడు. నేను లోపల ఉన్నానని రమ్మని చెప్పింది శీతల్. గిరీష్ టీ షర్ట్ లో యూత్ లా వచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ కాల్ చేసి ఎక్కడున్నావు, నువ్వు కనిపించలేదన్నాడు.
ఇంకేముంది, కాఫీ షాప్ డోర్ ని అప్పటికే మూసేశారు కానిస్టేబుల్. పోకిరిలో మహేష్ బాబులా డ్రెస్ లో ఉన్న శీతల్ సరాసరి అతను కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. హలో మిస్టర్ గిరీష్, ఎలా ఉన్నావని అడిగింది. ఎవరు నువ్వు అనగా, నేనేరా పూజ, ఇంతకు ముందు కాల్ చేసావు కదా, నాకేనంటూ బాంబు పేల్చడంతో ఒక్కసారిగా షాక్ లో చైర్ లోనే కుప్పకూలిపోయాడు గిరీష్. ఇన్నాళ్ళు దర్జాగా దాక్కొని ఇప్పుడు పోలీసుల దగ్గరకే వచ్చారనుకున్నాడు. కానీ ఆమెను నెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేయగా చుట్టూ మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ రౌండ్ అప్ చేసేశారు. లాగి పెట్టి 2 పేగ్గా కామైపోయాడు. ఆ వెంటనే గిరీష్ అతని పార్ట్నర్ కుల్దీప్ ను బేడీలేసి స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. ఆ తర్వాత జైలుకు పంపారు. శీతల్ చేసిన ఈ ఐ లవ్ యూ కమ్ ఆపరేషన్ కాఫీ షాప్ పై ఉన్నతాధికారులు ప్రశంసించారు. మీడియా సైతం చాలా కూల్ గా ఆపరేషన్ చేసి మోసగాడిని పట్టుకున్నారంటూ పొగిడేసింది. శీతల్ చౌదరి ఇలాంటి ఆపరేషన్లు చేయడంలో దిట్ట. మరి శీతల్ చౌదరి చేసిన ఆపరేషన్ పై మీరేమంటారు? ఓ పోలీస్ అయ్యిండి దొంగను చాలా తెలివిగా మోసం చేసింది. మరి ఇలాంటి మోసాలు చేయకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా మోసాలు చేసి బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని లోపలేసేయాలి, అదే చేసింది. మరి శీతల్ చేసిన ఆపరేషన్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైब చేసుకోండి. जो आरोपी है इसने अपने फ्रेंड के नाम पे फॉर्च्यूनर गाड़ी का एक लिया था लोन, और 2-3 महीने का हफ्ता भरने के बाद जो हफ्ता नहीं भर पाया तो उससे ये फॉर्च्यूनर गाड़ी का खोटा दस्तावेज बना के और बैंक का एनओसी पास करवा के उसका खोटा दस्तावेज बना के इसने गाड़ी को बेच दिया, और पंजाब की पासिंग से गाड़ी को, फॉर्च्यूनर गाड़ी को, इसमें उन्होंने इस आरोपी के सोशल मीडिया हैंडल्स पे उससे साथ चैटिंग करके और उसके साथ एक फेक प्रोफाइल बना के पूजा नाम की लड़की बन के उसके साथ चैटिंग की, उसको बहलाया फुसलाया, उसके साथ दोस्ती करने का नाटक किया, और उस दोस्ती करने के नाटक से उसको बार बार मिलने के लिए बुलाया सरथाना के विस्तार में। और जब ये आरोपी झांसे में आ गया तो वहाँ पे जब सरथाना विस्तार में मिलने आया तो वहाँ पे महिला पीएसआई और उसके टीम प्रॉपर पुलिस बन के वहाँ पे उनको गिरफ्तार कर लिया।